హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి 5 కేజీల జంతికలు ఎలా వండాననేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. 4 కేజీల బియ్యం పిండి తీసుకున్నాను. అలానే 1 కేజీ వచ్చేసి శనగపిండి తీసుకున్నానండి. ఈ 2 కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి నువ్వులు కొలత ఏం లేదండి. మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాము. వాము దేనికంటే మనకి డైజెషన్ అవ్వడానికనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఉప్పు ఏంటంటే రుచికి సరిపడగా వేసుకోండి. తర్వాత వచ్చేసి కారం. కారం కూడా ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని, తర్వాత వచ్చేసి కొంచెం వంట నూనె, అలానే నెయ్యి, కొంచెం నేనైతే డాల్డా వేశాను. మీ దగ్గర వెన్నపూస ఉన్నా కానీ ఏసుకోవచ్చండి. తర్వాత వచ్చేసి నీళ్ళు బాగా మసలబెట్టుకొని, ఆ నీళ్ళైతే వేడి నీళ్ళేసి కలుపుతాను నేను. ఇక్కడ మనం నెయ్యి, నూనె మరగబెట్టుకున్నాం కదండీ! అది ఏసేసిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వేడి నీళ్ళు బాగా కలిపేసుకోండి. చేయి పెట్టకండి కాలుతది. ముందు గరిటెతో కలుపుకొని చల్లారిన తర్వాత చేత్తో బాగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉండొద్దు పిండి. అలా అని మరీ లూజ్‌గా కూడా ఉండొద్దు. లూజ్‌గా ఉంటే ఏంటంటే నూనె లాగేస్తది. ఇలా జంతికలు కొట్టడానికి ఆయిల్ గానీ, నీరు గానీ తడుపుకుంటూ ఆయిలే తడుపుకోండి. నీళ్ళేంటంటే మనం నూనెలో వేసేటప్పుడు మళ్ళీ చిటపటలయితది. కొంచెం ఆయిల్ తడుపుకుంటూ మధ్యలో ఇట్లా అయితే చిన్న చిన్నగా నేను క్లాత్ మీద వేసేస్తున్నానండి. క్లాత్ మీద వేసిన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్‌లో అయితే వేసుకుంటున్నాను. అంటే ఇద్దరున్నాం గాబట్టి. అదే ఒక్కలుండేటట్టయితే డైరెక్ట్ ఆయిల్‌లో కూడా పిండేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఫస్ట్ ఏసినప్పుడు ఏంటంటే ఆయిల్‌లో బబుల్స్ ఎక్కువొస్తాయి. మనకి ఎప్పుడైతే జంతికలు వేగిపోతాయి అప్పుడనేది బబుల్స్ అనేది ఆగిపోతాయన్నమాట. అయ్యొకటి గుర్తుపెట్టుకోండి. 2 పక్కల బాగా కాలిన తర్వాత ఆయిల్ బాగా పోయిన తర్వాత మాత్రమే క్యాన్‌లో పెట్టుకోండి. ఇప్పుడైతే ఇంకొంచెం కారం వేశానండి. మా హస్బెండ్‌కి ఏంటంటే ఎక్కువ కారం ఇష్టం అనమాట. అందుకే లాస్ట్ పిండిలో ఇంకొంచెం కారం వేసేసి ఇవి కూడా నేను 2 వైపులా కూడా కాల్చుకొని తీసేసుకున్నాను. ఇంతేనండి. మీకు కొలతలు ఇంకా బాగా కావాలంటే పెద్ద వీడియో అప్‌లోడ్ చేశాను చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.